మిత్రులు పెద్దలందరికీ కూడా నమస్కారం అండి. మనం జ్ఞానము భక్తి అనేటువంటి కార్యక్రమంలో మనం కొన్ని విషయాలు చర్చిస్తున్నాం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శంకరాచార్యుల వారు, రామానుజుల వారు, మధ్వాచార్యుల వారు, త్రిమతాచార్యుల వారికి కూడా నమస్కారం చేసుకొని మనం ప్రారంభించాలి. ఈనాడు ఈ భారతీయ సంస్కృతి మరి ఇంత గొప్పగా విరాజిల్లుతుంది అంటే, ప్రకాశిస్తుందంటే, మరి ప్రజర్విల్లుతుంది అంటే ఆ త్రిమతాచార్యులు కారణం. వారు మరి పునర్జీవింపజేసి మళ్ళీ భారతీయ సంస్కృతి, భారతీయ ఆత్మ, భారతీయ వారసత్వం మరి ఇవన్నీ కూడా ఒక పద్ధతిలో తీసుకొచ్చి పెట్టి వెళ్ళిన వారు త్రిమతాచార్యులు వారు. అందుకనే ప్రతి భక్తులు కానివ్వండి, మరి జ్ఞానం అన్వేషించేవాళ్ళు, వేదాంత తర్క మీమాంస ఇవన్నీ చదువుకునే వాళ్ళు తప్పనిసరిగా కూడా ప్రతి భారతీయుడు కూడా మరి ఈ యొక్క త్రిమతాచార్యులను ప్రాతశ్చర స్మరణీయులు ఎప్పుడు కూడా మనం ఉదయం కాలమే స్మరించుకోవాలి. ఈ విధంగా మనకి కొందరు ఇప్పుడు సందేహం ఏంటంటే, కొంతమంది వెలిపుచ్చే సందేహం, అక్షరాభ్యాసం రోజున ఓం నమ శివాయ సిద్ధన్నమః అని దిద్ద పెడతారు పెద్దలు, పండితులు, పురోహితులు. ఏమిటి మరి మా ఇష్టమైన దేవత మీరు రాసుకోవచ్చు కదా అంటే, దానికి ఏమిటి అని అడిగారు కొందరు. దానికప్పుడు కారణం ఏమిటి అంటే, మనం దాంట్లో మన వాంగ్మయంలో ఒకటి ఉంది. ఏమిటంటే, ఆరోగ్యాన్ని భాస్కరుడు ఇస్తాడు, సూర్యభగవానుడు ఆరోగ్యాన్ని ఇస్తారు, మరి జ్ఞానాన్ని శివుడు ఇస్తాడు, శివభగవానుడు ఇస్తాడు, మోక్షాన్ని శ్రీమన్నారాయణుడు ఇస్తాడు. ఆ విధంగా వస్తున్నప్పుడు అట్నే సంపదలు అగ్నిదేవుడు ఇస్తారని, సంపదలు అగ్నిదేవుడు ఇస్తారు అని ఉంది మనకి వేదవాంగమయంలో అంతా. అయితే ఈ జ్ఞానాన్ని ఇస్తారు కాబట్టి శివభగవానుడు మనకి ఓం నమ శివాయ సిద్ధన్నమః అంటారు. కాబట్టి జ్ఞానం తెలిస్తే కదా మరి ఏది జ్ఞానమో తెలుసుకొని మోక్ష మార్గానికి పోతాడు వాడు, జీవుడు. కాబట్టి జ్ఞానం తెలియకపోతే చీకట్లోనే ఉంటాడు వాడు. జ్ఞానం అనే ప్రకాశం కలిగి వెలుగులోకి వస్తే ఆ వెలుగుబాటులో ప్రయాణించి గురుముఖత నేర్చుకొని గురువుని పెట్టుకొని తద్వారా మోక్షానికి వెళ్తారు, భగవంతుని చేరుకుంటారు. ఇది మన భారతీయ సంస్కృతి యొక్క ప్రధానమైనటువంటి విషయం. కాబట్టి మన ఇతర దేశాలకు మన దేశానికి తేడా ఏమిటంటే, మన దేశంలో ప్రతిదీ కూడా తార్కికమైనటువంటిది, వేదాంత సంబంధమైనటువంటివి, మోక్ష సంబంధమైనటువంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి అస్తోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోమా అమృతంగమయ, ఈ మూడు మార్గాల నుంచి బయటికి వెళ్ళటానికి మోక్షం కోసం ప్రయత్నం చేయడము అనేటువంటిది. అంటే చీకట్లోంచి జ్ఞానానికి రావడం, వెలుగులోకి రావడం, తెలుసుకోవడం భగవంతుని. కాబట్టి శివభగవానుని ప్రత్యేకంగా ఓం నమ శివాయ సిద్ధన్నమః అని దిద్దబెట్టడానికి కారణం జ్ఞానం ఇస్తాడు భగవంతుడు, శుభకారకుడు, శుభంకరుడు శివభగవానుడు అనేటువంటి విషయం ఉంది. కాబట్టి మరి ఎప్పుడైతే నీకు అజ్ఞానం తొలగిపోతుందో, ఎప్పుడైతే నువ్వు మంచి బాటలో వెళ్తుంటావో మంచి జరుగుతుంది, మంచి విషయాలు తెలుస్తాయి. దానివలన నీకు ఎప్పుడైతే జ్ఞానం తెలుస్తుందో నువ్వు బాధపడాల్సిన పని లేదు, అప్పుడు కానీ శుభాలు కలుగుతాయి. ఆ విధంగా కూడా శివభగవానుడు నీకు శుభాలను ఇస్తాడు అనేటువంటిది ఉంది. అయితే ఇక్కడ కొంత ఏమిటంటే, సరే సహజంగా ఈ శివకేశవులు భేదం లేదు, ఇద్దరు ఒకటే అంటానికి 3 కథలు ఉన్నాయి. ఇప్పుడు వీరు చెప్తారు కదా, శివలింగము అనేటువంటిది మరి జనరల్గా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉంటారని, శివలింగం కూడా అంతే కదా. కాబట్టి కిందేమో బ్రహ్మ, మధ్యనేటువంటి ఏమో విష్ణువు మహావిష్ణువు, పైనేమో కిందేమో బ్రహ్మ, మధ్యన శ్రీ మహావిష్ణువు, పైన శంకరుడు ఉంటారని చెప్పుకుంటారు. ఆ విధంగా వచ్చినప్పుడు మనకి ఈ శివలింగ తత్వంలో మనకి ఏముంటుంది, మరి ఆ యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవడం కోసం మనం ప్రయాణం చేస్తామని చెప్పుకున్నాం. కాబట్టి కొన్ని చోట్ల పైన సాలగ్రామం పెట్టి కూడా అభిషేకాలు జరుగుతున్నాయి కొన్ని దేవాలయాల్లో, శివకేశవులు. అయితే ఈ కొంతమందికి ఏంటంటే, ఈ యొక్క శివభగవాన్ యొక్క తత్వం తెలుసుకున్నప్పుడు, శివుడిది మరి మహావిష్ణువు తెలుసుకున్నప్పుడు కూడా భేదం లేదు అని చెప్పగలుగుతారంటే, కొన్ని కథలేమో ఇప్పుడు మనకు పురాణాలు ఉన్నాయండి. పురాణాల్లో ఒక్కొక్క దేవతకి సంబంధించిన పురాణం, ఆ పురాణంలో హీరోగా ఉంటారు ఒక్కొక్క దేవత, ఇంకో దాంట్లో ఇంకో దేవుడు హీరోగా ఉంటాడు. అంటే ఈ 18 పురాణాల్లో ఉన్నటువంటి దేవతలంతా కూడా ఒకే భగవానుడు వివిధ రూపాల్లో వాళ్ళు పనులు చేస్తూ ఉంటారు, వాళ్ళు కార్యాలు నిర్వర్తిస్తూ ఉంటారు. దాంట్లో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తులు. ఆ విధంగా ఇప్పుడు శివభగవానుడు ఆది ఆద్యాంతం లేనటువంటి వాడు,
మరి అధపాతాళం నుంచి పైంచి వరకు వ్యాపించి ఉన్నటువంటి భగవానుడు శివలింగం అని చెప్పుకుంటారు. ఈ యొక్క విష్ణువు కనుక్కోలేకపోయారు, బ్రహ్మ కనుక్కోలేకపోయారు, అదొక కథ ఉంది. అక్కడ శివభగవానుడి యొక్క వైభవం తెలుస్తుంది. అదే సంబంధించిన కథ మనకి పద్మపురాణంలో మహావిష్ణువు వచ్చి ఒక అగ్నిపర్వతంలో నిలబడతాడు. నిలబడి నేనెవరో కనుక్కోండి అంటే మరి అక్కడ శివుడును బ్రహ్మ కనుక్కోలేకపోతారు. మరి అక్కడ చెప్పినదేమో విష్ణుతత్వం, ఇక్కడ చెప్పిన శివతత్వం. అంటే దాని అర్థం ఏంటి? ఇద్దరు ఒకటే. ఈయన పరీక్ష పెట్టిన ఆయన పరీక్ష అంతా నాటకం, వాళ్ళిద్దరు కూడా ఒకటే అని. అందుకనే మనం చదువుకున్నప్పుడు కూడా శివరూపాయ విష్ణువే, విష్ణురూపాయ శివే అని చెప్పుకుంటాం మనం. కాబట్టి ఆ విధమైనటువంటి దాంట్లో వచ్చినప్పుడు శివుడికి కేశవుడికి భేదం లేదు. శివనారాయణం శ్రీమన్నారాయణం అనుకోమంటే మనం పురాతన నుంచి పూర్వం నుంచి వస్తున్న విషయం. దీంట్లో ఈ విధంగా ఉన్నప్పుడు కొంతమంది ఇప్పుడు కొత్తగా తయారైనటువంటి వాళ్ళు శ్రీరామ అంటే కొంతమంది పడదంటున్నారు. మా ఇంటి మీద శ్రీరామ వేసి వెళ్ళారేంటి, మేము శివభక్తులం అని కొంతమంది మేము అమ్మవారి భక్తులం, మా ఇంటి మీద శ్రీరామ వేసి వెళ్ళిపోయారేంటి. కొత్తగా వస్తున్నటువంటి కొంతమంది పీఠాధిపతులు ఆ మధ్య ఏదో కొంచెం గొడవలు వివాదాలు వచ్చాయని చెప్పి వీళ్ళు చెప్తూ ఉంటారు, అనుకుంటూ ఉంటారు. ఆ విధంగా అనేటువంటిది భేదం లేదు. ఒకటే పరబ్రహ్మము, వివిధ రూపాలను మనం తెలుసుకోవాలి. చెప్పడానికి మాత్రం మరి 36 కోట్ల దేవతలు ఉన్నారు, కాదండి 64 కోట్ల దేవతలు కూడా ఉన్నారని చెప్పారు వేద ప్రకారం. కొంతమంది ఋగ్వేద పండితులు అసలు 64 కోట్ల మంది దేవతలు కూడా ఉన్నారన్నారు. అదేంటంటే 64 అసలు 30 దీనికే లెక్క తెలియట్లేదంటే 64 కోట్ల మంది ఎలా ఉన్నారని అంటే వాళ్ళు అలాగా చెప్పింది. శ్రీరాముడు ఆయన వంశవృక్షం, శ్రీకృష్ణుడు ఆయన వంశవృక్షం, అలానే మిగతా దేవతలకు వంశవృక్షాలు మొత్తం వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళ తాతలని లెక్కేసుకుంటే మన పురాణాల్లో వచ్చి దేవతలందరినీ లెక్కేసుకుంటే వాళ్ళందరూ సరిపోతారన్నారు. అంటే వీళ్ళు ఈ పుణ్యపురుషులు కొంతమంది చిన్న చిన్న దేవతలుగా వస్తుంటే వెళ్ళిపోతుంటారు, వాళ్ళ అవతారాలు చాలించి వెళ్ళిపోతుంటారు. కానీ మెయిన్ ఉన్నటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అమ్మవార్లు, దుర్గా అమ్మవారు మనం చెప్పారు కదా శంకరాచార్య పంచాయతం, దాంట్లో ఆదిత్య అంబికా గణనాథ విష్ణు మహేశ్వరం అనేటువంటి రూపాలు 5 పంచాయతం. షణ్మతాస్థాపనాచార్య ఎట్లా శంకరాచార్య వారు అంటే కొంతమంది చెప్పిన దాని ప్రకారం 6వ మతం అనేటువంటిది వీళ్ళందరినీ చుట్టూ పెట్టి మధ్యలో నీ ఇష్టమైన దేవుడిని పెట్టుకో, అదొక మతం. ఎవరు కొట్టుకోకుండా, ఎవరు కూడా నువ్వు ఎక్కువ అనుకోకుండా మధ్యలో నీ యొక్క ఇష్టమైన దేవాన్ని పెట్టుకొని చుట్టూ కూడా దేవతను పెట్టుకోమన్నారు. అది శంకరాచార్య వారికి షణ్మతస్థాపనాచార్య అని. కొంతమంది ఏమంటున్నారంటే అది కాదండి కుమారస్వామి సుబ్రహ్మణ్య స్వామి కూడా కలుపుకుంటే 6 అవుతుందని కొంతమంది చెబుతున్నారు. సో ఏదైనా అన్నీ కూడా భగవంతుడు యొక్క అవతారాలు రూపాలు అనేటువంటి విషయం మనది. అయితే దీంట్లో శ్రీరామ అంటే దాంట్లో కూడా అదే ఉంటుంది. అది అష్టాక్షరి మరి పంచాక్షరి అష్టాక్షరి కలిపితేనే శ్రీరామ అనేటి శివకేశవులు ఇద్దరిని కూడా మనం తలుచుకున్నట్టే అవుతుంది. కాబట్టి ఇక్కడ శ్రీరామ అన్నటువంటి శివనారాయణ అన్న శ్రీమన్నారాయణ అన్న, శ్రీమన్నారాయణలో కూడా మళ్ళీ లక్ష్మమ్మవారు శ్రీ స్వామివారు, ఇవన్నీ కూడా మనం తెలుసుకుని భగవతత్వాన్ని తెలుసుకుని ఆరాధించినట్లయితే మనకి సంపూర్ణమైనటువంటి జ్ఞానము సంతృప్తి కలుగుతుంది, భక్తి మీద శ్రద్ధ ఏర్పడుతుంది. కాబట్టి మనం ఓం నమ శివాయ సిద్ధన్నమః అని దిద్దబెట్టడానికి కారణం ఏంటంటే ఆయన జ్ఞానాన్ని ఇస్తారు మనకి. ఆయన తలుచుకుని మనం జ్ఞానాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అందుకని అందరూ కూడా వేద పండితులు వాళ్ళంతా చాలామంది కూడా మరి ఈ యొక్క శివనామం ధరించి శివబొట్టు ధరించి తర్వాత వాళ్ళు ఆ జ్ఞానం అంటే వేదం నేర్చుకుంటారు. మళ్ళీ అందరి పేర్లు నారాయణ భట్టు, మరి లక్ష్మీపతి గారు, మరి ఇలా ఉంటాయి పేర్లు ఉండి వాళ్ళు కొంతమంది ఎక్కువ మంది నారాయణ జపం చేస్తూ ఉంటారు. ఎందుకు అని అంటే వాళ్ళు ముఖ్యంగా పీఠాధిపతులు, వాళ్ళు మోక్షం కోరుకునే వచ్చారు దీనిలోకి, ఈ యొక్క పీఠంలోకి మోక్షం కోసం. వాళ్ళు మోక్ష మార్గాన్ని ప్రయాణం చేస్తూ ఈ భక్తజనులందరికీ కూడా దారి చూపిస్తారు, జ్ఞానం వెలుగు చూపించుకుంటూ మోక్షాన్ని తీసుకుపోతారు. అందుకని మరి అక్కడ మోక్షం ఇచ్చేవాళ్ళు ఎవరు? ఇక్కడేమో శివభగవాన్ ద్వారా జ్ఞానాన్ని తెలుసుకున్నారు, అక్కడ మోక్షం ఇచ్చేది మళ్ళీ శ్రీమన్నారాయణుడు. కాబట్టి ఆ విధంగా శివకేశవులకి భేదము లేదు అని మనం తెలుసుకోవాలి. కాబట్టి జై శ్రీమన్నారాయణ, జై శివనారాయణ. శ్రీహకాంతాయ కళ్యాణ ధీర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. మరికొన్ని విషయాలు మనం ఈసారి యొక్క ఎపిసోడ్ తెలుసుకుందాం. శుభం భూయాత్.